గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి వరకు అయిందమ్మా మనకి? ఎక్సైజ్ 1లో 5th సమ్ వరకు అయింది అంతేనా? 5th సమ్ ఇచ్చినప్పుడు చేస్తారు కదా. థర్డ్ సమ్ వరకునా? థర్డ్ సమ్ వరకు అయింది. అయితే నెక్స్ట్ 4th సమ్. థర్డ్ సమ్ హోంవర్క్ ఇచ్చా. ఓకే ఓకే. 5th సమ్ చూడండి అమ్మా. అయితే the receipt requires 3 1/4 cups of flour. Radha has 1 3/8 cups of flour. How many more cups of flour does she need? సో ఇక్కడ ఫ్లోర్ అంటే ఏంటంటే తెలుసమ్మా, పిండి. ఓకేనా? ఒక పిండి వంటకానికి కావాల్సింది 3 1/4 కప్స్. ఏం కావాలి? ఫ్లోర్ కావాలి. ఓకేనా? అయితే వాళ్ళ దగ్గర ఎంత ఉంది? రాధా దగ్గర 1 3/8 కప్సే ఉన్నాయంట. అయితే ఇంకెన్ని కప్స్ కావాలి అని అడుగుతున్నాను. అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అవునా? అవసరమైన దాంట్లోంచి ఉన్నది తీసేయాలి. అంటే ఆ వంటకానికి ఎంత కావాలో దానిలోంచి ఆ అమ్మాయి దగ్గర ఎంత అయితే ఉందో అది కట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అది. ఓకేనమ్మా? చూడండి. The receipt requires cups of flour. ఎంతమ్మది? 3 1/4 కప్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చి చెప్పండి అమ్మ. ఎంత? 13/4 cups. Radha has cups of flour. ఎంతమ్మా? 1 3/8 cups. ఎంత వస్తుంది? 11/8 cups. So required cups of flour. అంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ దాని నుంచి సెకండ్ కట్ చేశాను. అంటే 13/4 మైనస్ 11/8 కట్ చేయండమ్మా. 4కి 8కి ఎల్సిఎం ఎంత? 8 కదా. డైరెక్ట్గా చేయక్కర్లేకుండా 8 అని చెప్పచ్చు. ఎందుకని? 4th టేబుల్ 8 వస్తుంది. సో 8 4th ఫ్యాక్టర్స్ 8 కాబట్టి 13 ఇంటూ ఇక్కడ 4 ఉంది, మనకి 8 కావాలి. సో 4 2s are 8. అంటే 13 ఇంటూ 2 మైనస్ 11 ఇంటూ డినామినేటర్లో 8, ఎల్సిఎం 8 సరిపోయింది కాబట్టి ఏం చేయాలమ్మా? 1. 13 2s are 26 మైనస్ 11 1s are /8 కట్ చేస్తే ఎంతమ్మా? 15/8. ఈ 15/8ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చండి. 8 15 చెప్పండి అమ్మా. 1 8s are 8 7. నేను ఎలా రాస్తాను చెప్పండి. ఇప్పుడు 1 7/8 కప్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. అబ్దుల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ ఫైనల్ ఎగ్జామ్. అబ్దుల్ అని అతను ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. హీ హాజ్ కంప్లీటెడ్ 5/12 పార్ట్ ఆఫ్ హిజ్ కోర్స్ కంటెంట్. ఇచ్చిన పార్ట్లో 5/12 పార్ట్ కంప్లీట్ చేస్తాడంట. అయితే ఫైండ్ అవుట్ హౌ మచ్ కోర్స్ కంటెంట్ ఈజ్ లెఫ్ట్. ఇంకెంత ఉంది చదవాల్సింది, ఇంకెంత కంటెంట్ ఉంది చదవాల్సింది అని అడుగుతాను. ఓకేనా? అంటే ఏం చేయాలి? ఫైనల్ ఎగ్జామ్ అంటే ఒక పార్ట్ అన్నాను, వాడు ఇచ్చిన కొంచెం పార్ట్ చదివాడు, రిమైనింగ్ పార్ట్ కావాలి. సో టోటల్ పార్ట్ ఏమనుకుంటే 1 అనుకున్నారు అనుకోండి. ఓకేనా? ఆ 1లోంచి కంప్లీట్ చేసిన పార్ట్ 5/12 పార్ట్ కట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ వస్తుంది. ఓకేనా?
Abdul is preparing for his final exam. ఈక్వల్ టు 1 ఆర్ ఇక్కడ చూడండి పార్ట్ ఏమన్నాడు డినామినేటర్ 12 ఉంది అంటే 12/12 అన్న ఒకటే 1 అన్న ఒకటే అవునా ఎస్టర్డే మీరు ఎగ్జాంపుల్ 3 అబ్దుల్ కే ఏంటది కేక్ సమ్ ఉంది కదమ్మా 1 కేక్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు రిమైనింగ్ ఉంది ఎంత ఉంది అని క్వశ్చన్ అడిగాడు సో దాంట్లో కూడా ఒక కేక్ అంటే ఏం తీసుకున్నాం 1 ఆర్ డినామినేటర్ 7 కాబట్టి 7/7 అని కూడా తీసుకోవచ్చు అదేనా సమ్మది ఎగ్జాంపుల్ ఇదిగోండి 1/1 లేదా 1 అని తీసుకున్నాడు యాక్చువల్లీ 1/1 అన్న ఒకటే లేదా నెక్స్ట్ 7/7 అన్న ఒకటే ఇక్కడ 12/12 ఎందుకన్నామంటే డినామినేటర్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ కింద ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 1/1 అని కూడా అనవచ్చు దీన్ని ఓకేనా మూడింట్లో ఏదో రాసుకున్నా నో ప్రాబ్లం ఓకేనమ్మా ఇప్పుడు అబ్దుల్ ఎంత చదివాడు చూడండి హీ హాజ్ కంప్లీటెడ్ అబ్దుల్ completed part of his course ఎంతమ్మా కంప్లీట్ చేసింది 5/12 ఓకేనా రిమైనింగ్ part of his course అంటే ఏం చేయాలి 1 మైనస్ 5/12 ఓకేనమ్మా ఇక్కడ 12/12 వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది 1/1 కూడా వేసుకోవచ్చు సో డైరెక్ట్గా ముందు ఈ ప్రకారమే చేసేయండి ఓకేనా సో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అంటే 1/1 కింద తీసుకున్నాం ఎల్సిఎం ఎంత ఇక్కడ 12 ఓకేనా సో 1 ఇంటూ ఎంత వస్తుందమ్మా 12 మైనస్ 5 ఇంటూ 12 సరిపోయింది కదా 1 అమ్మ ఓకేనా 1 12 12 మైనస్ 5/12 సో 12 నుంచి 5 కట్ చేస్తే ఎంతమ్మా 12 నుంచి 5 కట్ చేస్తే ఎంతమ్మా 7/12 ఓకేనా అతను ఇంకా చదవాల్సింది ఎంత ఉంది 7/12 therefore part of course content is left సో అతను ఇంకా చదవాల్సింది 7/12 నెక్స్ట్ 7 సమ్ చూడండి అమ్మ ఫైండ్ ది పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏంటి ట్రయాంగిల్ ఏబిఈ నెక్స్ట్ ద రెక్టాంగిల్ బీసీడిఈ ఇన్ ది ఫిగర్ ఇచ్చిన ఫిగర్ నుంచి 2 ఫైండ్ అవుట్ చేయాలి పెరిమీటర్స్ ఓకేనా నెక్స్ట్ విచ్ ఫిగర్ హ్యాస్ గ్రేటర్ పెరిమీటర్ అండ్ బై హౌ మచ్ ఏది ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంది చెప్పాలి ఓకేనా రెండింట్లో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి A B C D E 3 1/3 centimeters 4 2/3 centimeters next 2 1/5 centimeters 1 2/3 centimeters ఓకేనమ్మా ఫస్ట్ ఏంటమ్మా ఇది డయాగ్రామ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం
పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంతేనమ్మా. ఏబి ప్లస్ ఇదిగోండి ఏబి ప్లస్ తర్వాత బిఈ ప్లస్ తర్వాత ఈఏ. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ప్లస్ ఈఏ. ఏబి చూడండి అమ్మా 3 1/3 ప్లస్ బిఈ ఎంత ఇది 2 1/5 ప్లస్ ఈఏ 4 2/3. 3 1/3 అంటే ఎంతమ్మా? 3 3s are 9 1 10/3 ప్లస్ 2 5s are 10 1 11/5 ప్లస్ 4 3s are 12 14/3. ఫస్ట్ది థర్డ్ది లైక్ ఫ్రాక్షన్స్, మిడిల్లోది. సో ఇప్పుడు 3కి 5కి ఎందుకని 3 అనేది 5 అనేది ఏం నెంబరు? ప్రైమ్ నెంబర్స్. డైరెక్ట్గా చేసేసుకోవడం. సో ఎంతమ్మా 3 5s are ఎల్సిఎం 15. ఓకేనా? సో 10 ఇంటూ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ 15 అంటే ఎంత రాయాలమ్మా? 5 ప్లస్ 11 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 5, ఇక్కడ ఎల్సిఎం 15. సో 3 ప్లస్ 14 ఇంటూ డినామినేటర్ 3 ఉందమ్మా, ఇక్కడ 15 5. ఓకేనా? చెప్పండి అమ్మా. 10 5s are ఎంత? 50 ప్లస్ 33 ప్లస్ 14 5s are ఎంతమ్మా? 70. ఓకేనా? ఎడిషన్ చేస్తే ఎంత చెప్పండి అమ్మా? 83 ప్లస్ 70 153/15 సెంటీమీటర్స్. సో ఫస్ట్ది అది వచ్చిందమ్మా. నెక్స్ట్ పెరిమీటర్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, దీనికి ఫార్ములా ఏంటమ్మా? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ లెంత్ ఏంటి చూడండి, ఇదిగోండి ఇదంతా లెంతే లేదా? ఓకేనా? చూడండి ఏం రాస్తారు? 2 ఇంటూ 2 1/5 ప్లస్ బ్రెత్ చూడండి అమ్మా 1 2/3 1 2/3 2 ఇంటూ ఎంత వస్తుంది చెప్పండి అమ్మా? 2 5s are 10 1 11/5 ప్లస్ 1 3s are 3 ప్లస్ 2 5/3. సో 2 ఇంటూ 5కి 3కి ఎల్సిఎం ఎంతమ్మా? 15. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 11 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేసేసుకోండి. ఇక్కడ 11 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 5 2 ఇంటూ 11 3s are ఎంతమ్మా? 33 ప్లస్ 25. చెప్పండి అమ్మా. 2 ఇంటూ 50/15. ఓకేనా? సో 2తో మల్టిప్లై చేయండి అమ్మ. ఇప్పుడు 8 2s are 16 1 10 1 ఎంతమ్మా? ఇప్పుడు చూడండి పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చిందమ్మా? ఇది రెండింటిలో ఏది బిగ్గరు అంటే ఇప్పుడు ఏం రాస్తారు? పెరిమీటర్ ఆఫ్
ఈ సింబల్ ఏంటమ్మా ట్రయాంగిల్. ఓకేనా, గ్రేటర్ దాన్ పెరిమీటర్ ఆఫ్ ఏంటమ్మా ట్రయాంగిల్. ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసేయండి. ట్రయాంగిల్ ఏంటి రెక్టాంగిల్ కదమ్మా, రెక్టాంగిల్ డయాగ్రామ్ వేసేయండి ఇలా. సో రెండింటిలో ఏది పెరిమీటర్ ఆఫ్. సో ఇప్పుడు ఎంత డిఫరెన్స్ చెప్పాలి కదమ్మా మనం. డిఫరెన్స్ ఏది ఎక్కువ ఉంది చూడండి. 153/15 మైనస్ 116/15. సో ఎల్సిఎం అంతా 15 కదా, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 153 మైనస్ 116. చెప్పండి అమ్మ, కట్ చేస్తే 153లోంచి 116 కట్ చేసి చెప్పండి. 13లోంచి 6 కట్ చేస్తే ఎంతమ్మా చెప్పాలి 7. రిమైనింగ్ 4లోంచి 1 కట్ చేస్తే ఎంతమ్మా 3. 1లోంచి 1 కట్ చేస్తే 0. అంటే సో టోటల్గా 37/15 సెంటీమీటర్స్ వచ్చింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారిస్తే చూడండి ఎలా వస్తుంది. 15 37 2 15 జర్ 30. సో ఇప్పుడు చెప్పండి 2 7/15 సెంటీమీటర్స్. సో డిఫరెన్స్ ఇది అర్థమవుతుందా. నెక్స్ట్ చూడండి అమ్మా, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే అమ్మా మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై ఏ హోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోల్ నెంబర్ ఒక ఫ్రాక్షన్ అన్నాడు. ఎగ్జాంపుల్ 2 × 1/4 అమ్మ. ఓకేనా, దీన్ని ఎలా రాస్తాం చూడండి. 2 1s are 2/4 అని రాస్తాం. ఓకేనా, లేదా మరలా చూడండి ఎలా రాస్తాము. 1/4ని 2 టైమ్స్ రాస్తే ఎంత వస్తుందమ్మా, 2 లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 2/4. 1 + 1 ఇదైనా ఒకటే కదా. ఓకేనా, ఈ విధంగా కూడా రాస్తాం. అయితే ఇప్పుడు మనం చూపించవలసింది కొన్ని పిక్టోగ్రాఫ్స్లో చూపించాలన్నమాట. పిక్టోగ్రాఫ్స్ అంటే డయాగ్రామ్స్ డ్రా చేసి అందులో ఒక పార్ట్ ఎంత ఉంది, 2 పార్ట్స్ ఎలా ఉన్నాయి, 3 పార్ట్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాం. ఓకేనా, దాంట్లో పేజ్ నెంబర్ 30లో చూడండి అమ్మ. 2 × 1/4 అంటే వాడు గ్రాఫ్లో చూపించడం ఇలాగా ఒక పిక్టోగ్రాఫ్ గీసి ఇలా చూపించాడు. ఇలా చూడండి, ఇక డయాగ్రామ్ మనం వచ్చి స్క్వేర్ తీసుకున్నాం. స్క్వేర్ తీసుకోవచ్చు, సర్కిల్ తీసుకోవచ్చు, ఎనీ డయాగ్రామ్ తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా, అయితే ఎన్ని పార్ట్స్ చేయాలన్నది మాత్రం వాడిచ్చిన ఫ్రాక్షన్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి 1/4 అన్నాడు అంటే డినామినేటర్ ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు తెలుస్తుందమ్మా. అంటే ఈ డయాగ్రామ్ని 4 పార్ట్స్ చేయమని. సో ఇదిగోండి 4 పార్ట్స్ ఇలా చేస్తాం. ఓకేనా, అంటే 1/4 ఇది ఒకటి, మరలా ఇది కూడా 4 పార్ట్స్ చేస్తాం. ఓకేనా, ఈ 4 పార్ట్స్లో న్యూమినేటర్ ఏం చెప్తుందంటే న్యూమినేటర్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి అన్ని టైమ్స్ షేడింగ్ చేయమని. అంటే ఓన్లీ 1 పార్ట్ చేయమని. అక్కడ 1/4లో ఓన్లీ 1 పార్ట్ చేయమని షేడింగ్. సో ఇదిగోండమ్మా, ఇది ఒక పార్ట్ చేసేసాం షేడింగ్. అనదర్ పార్ట్ సేమ్ 1 పార్ట్ చేయమన్నాడు, ఇదిగోండి చేసేసాం. ఓకేనా, సో చివరికి వచ్చినప్పుడు మనకు చూపించవలసింది ఏంటమ్మా 2/4 అని చూపించాలి. అవునా, సో ఇలా ఉంది. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఇదిగోండమ్మా, ఇది 2/4 అంటే 1/4 + 1/4 = 2/4. సో 4 పార్ట్స్కి 2 పార్ట్స్ షేడింగ్ చేస్తాం. ఇది పిక్టోగ్రాఫ్స్ కంటే ఇలా చూపిస్తాం. అర్థమవుతుందమ్మా. సో అందరం నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూసుకుందాం. 2 × 5/3 అనడమ్మా. 2 × 5/3. సో దీని మీనింగ్ ఏంటి? 2 × 5/3 అంటే చెప్పండి అమ్మా. 5/3 + 5/3 అంతేనమ్మా. అంటే ఎంతది 10/3. 10/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే ఎలా వస్తుంది? ఇదిగోండి ఎలా చూడండి. 3 10 3 3s are 9 1/3 అంటే ఏమొస్తుందమ్మా 3 1/3. అంటే ఇక్కడ డినామినేటర్లో తక్కువ ఉంది, నోమినేటర్లో ఎక్కువ ఉంది. దీన్ని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకుంటే 3 1/3 కింద రాస్తాం. ఓకేనా.
అంటే డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఈచ్ పార్ట్ వచ్చి ఎన్ని పార్ట్స్ కింద ఉండాలమ్మా? 3 పార్ట్స్ ముందు ఉండాలి. ఓకేనా? ఓకేనా? అలా 3 పార్ట్స్ కింద చేస్తున్నాం. ఇప్పుడు 5/3 కాబట్టి ఒక పార్ట్ అయింది ఇక్కడికి, అంటే 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అన్నదాన్ని ఇంకెన్ని ఉంటాయి? 2 రావాలి. అంటే నోమినేటర్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. డినామినేటర్కి ఆల్రెడీ 3 సరిపోయినాయి, అంటే 3/3 అయిపోయింది. ఇక్కడ ఇంకా 2/3 కావాలి మనకి ఈ పార్ట్కి. అర్థమవుతుందమ్మా చెప్పింది? అంటే మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుని ఇదిగోండి 3 పార్ట్స్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఈ 5/3 అంటే ఇదొక పార్టు, ఇదొక పార్టు, ఇదొక పార్టు. ఎన్ని అయినాయి ఇక్కడికి? 3 అయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని? 2 కావాలి. ఇదిగోండి, ఇది 5/3. అర్థమవుతుందమ్మా? అనదర్ మళ్ళీ ప్లస్ 5/3 అంటే సేమ్ అలా 2 సర్కిల్ గీసి మళ్ళీ ఏం చేయాలి? సేమ్ 5/3కి. టోటల్గా ఇది 5/3 ప్లస్ ఇది కూడా 5/3 ఈక్వల్ ఎంత చూపించాలమ్మా మనం? 3 1/3 చూపించాలి. ఓకేనా? 3 1/3 చూపించాలి. సో 3 1/3 అంటే 3 పార్ట్స్ కంప్లీట్గా చేసేయాలి. చివరికి వచ్చేస్తున్నా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. అయితే ఓకేనమ్మా? సో దీంట్లో టోటల్గా 3 అయిపోవాలి, కంప్లీట్ చేసేయాలి. అనదర్ పార్ట్లో కూడా 3 కంప్లీట్ చేసేయాలి. అనదర్ పార్ట్ కూడా 3 కంప్లీట్ చేసేయాలి. సో టోటల్గా ఇక్కడ ఎన్ని అయినాయమ్మా? 9 పార్ట్స్ అయినాయి. నెక్స్ట్ 10, ఇది 3, ఇది 3 కంప్లీట్ అయిపోయింది. ఓకేనమ్మా? ఇంకా 1 పార్ట్ కావాలి. ఇదిగోండి. సో ఇది ఎంతమ్మా? 10/3 అని చెప్పొచ్చు, 3 1/3 అని చెప్పొచ్చు. 3 అంటే 3 సర్కిల్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ అనదర్ దాంట్లో 1 పార్ట్ 1/3. ఓకేనమ్మా? ఇది పిక్టోగ్రాఫ్లో ఈ విధంగా చెప్పుకుంటాం. ఓకేనా?